అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దోపిడీలకి అసలు మన రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు బృందాలు కానీ పోనీ పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన లేకపోతే రిటైర్డ్ అయిపోయి మాజీలు వాళ్ళు కూర్చున్న జడ్జిలు కానీ ఇంకా పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్లు కానీ వీళ్ళందరినీ పెట్టినా ఇవి అసలు 5 సంవత్సరాల్లో తేలవమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది. చెత్త వసూలు చేశారంట కానీ రసీదు ఇవ్వలేదంట, డబ్బులు తినేశారు. ఏంటి చెత్త పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, చెత్త మీద పన్ను 150 రూపాయలు ఎంతో తీసుకున్నాడు కదా, డబ్బులు వసూలు చేశారంట, అది ప్రభుత్వానికి ఇవ్వలేదు, వీళ్ళు తినేశారు. మళ్ళీ ఈ చెత్త సేకరణ చేసిన వ్యక్తులు ఉంటారు కదండి, వాళ్ళకి ఆల్మోస్ట్ 34 కోట్లు బకాయి పెట్టాడంట. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు పోనీ సేకరణ చేసిన వాళ్ళకి. అంటే చెత్తలో కూడా ఇప్పుడు మరో స్కాము వైసీపీ బయటకు వస్తుంది. అసలు ఇంకెన్ని వస్తాయో నాకైతే డౌటే. నాకు తెలిసి స్కాముల్లో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇటీవల చిరంజీవి గారికి వచ్చింది కదా, స్టెప్స్ మూమెంట్స్లో వచ్చినాయి కదా. ఈ స్కామ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాల స్కాములు చేయడని అన్న ఒక గిన్నిస్ రికార్డ్ ఎత్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఏమంటారు మరి చెత్త ఏంటి, అసలు ఈ చెత్త దగ్గర కూడా డబ్బులు కొట్టేయడం ఏంటి? లడ్డూ మీద చూసాం అనేక రకాల ఇసుక మద్యం మైనింగ్ అన్నీ తినేసి ఇంకం ఇలాంటివి కూడా వదలలేదు. ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటేనండి సుబ్బు గారు, మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఏ స్కీమ్లో అన్నా స్కామ్ ఉంటుంది, ఏ నిర్ణయం వెనకాలన్నా స్కామ్ ఉంటుంది. చెత్త చెదారం మన్ను మశానం మద్యం ఇసుక దేంట్లోనన్నా సరే వాళ్ళు ఎందులో లేదని అడుగు, అసలు దేంట్లోనైనా స్కామే. తినేత కంపెనీ అయ్యాళ్ళు, అది రాజకీయ పార్టీ కాదు, ఒక దొంగల మూటగా అప్పచెప్పాం అంతే శుభ్రంగానే. ఇప్పుడు మీకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు అన్నట్టుగానే దర్యాప్తు ఏజెన్సీలు అని ఉంటాయి ఈ దేశంలో, అన్ని రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, వీలైతే పక్క దేశాల వాళ్ళని కూడా అడిగి ఆ దర్యాప్తు ఏజెన్సీలు అన్నీ తెచ్చినా కానీ సరిపోరు. అదే మిలిటరీని నింపుతారు పక్క దేశాల నుంచి, చాలదు అంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటర్ బాబు ఇందులో కూడా దొబ్బేశారు అనుకుంటారు, వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి పెద్ద టాస్క్ ఏంటి అనుకుంటున్నాం వాళ్ళు, మనం అలా చేయట్లేదు ఇలా చేయట్లేదు అంటున్నాం, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ఏం చేయగలుగుతారు? డబ్బా మళ్ళీ డబ్బులు ఇవ్వాలిగా, ఏది ముట్టుకున్నా కానీ స్కామే. ఇప్పుడు వాళ్ళ ఆఫీసర్ పెట్టుకున్నారు, వాడు ఏదో దాంట్లో ఉంటే మరి ఇదంటే వాడు పొరకొక్కుంటున్నాడు, నేను ఉన్నానండి అందులో అంటున్నాడు. ఏం చేస్తారు? అలా చేసి పెట్టేసాడే, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి. నీకు ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే మనందరికి ఇచ్చి జలక్ ఏంటంటే వాళ్ళకి అన్నీ వదిలేసి, సిగ్గు శరం వదిలేసి, వాడు నెప్పత్తే వాడు చాలా బాగోడు నీ నవ్వు వారం అంటున్నారు. అన్ని తప్పులు చేసినవాడిని వాళ్ళు మెచ్చుకోవాలి ఓ రకంగానే. ఎంత సిగ్గు వదిలేసి ఎలా మాట్లాడుతున్నారు రా బాబు, ఇలాంటి దొంగోడికి ఎలా సపోర్ట్ చేస్తున్నారా మీరని కదా. కామన్ సెన్స్ కూడా లేదు. అలా కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల అపవిత్రం జరిగింది, అపచారం జరిగిందంటేనే లబోదిబోమంటే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎలాగొచ్చారు చెప్పండి, మొన్నటిదాకానే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత టపాకాయ పీల్చినప్పుడు కోతులు చెట్ల మూలకి వెళ్ళి దాక్కుంటే చెట్లు ఎక్కేసి, టపాకాయ పీల్చామనుకో ఆ తోటలో కోతులు ఏం చేస్తాయంటే చెట్లు ఎక్కేసి ఆ మూల దాక్కుంటాయి. తర్వాత ఒక అరటికాయలు పెట్టామనుకో కిందకు వచ్చి మెల్లమెల్లగా ఒకటి దిగితే కిందకి అరటికాయలు అట్టుకొని తీసుకుంటానికి అలా దిగేయారు అందరూ. నిన్న సుప్రీంకోర్టులో ఆ వ్యాఖ్యలు వచ్చిన తర్వాత చూసావా నువ్వు, వాళ్ళు ఆ దృశ్యం ఊహించుకో, కోతులు దిగితే పైనుంచి అలా చెట్టు మీద మెల్లమెల్లగానే అలా దిగేశారు 1 by 1 అంటే అదే వాళ్ళ బలం, అదే వాళ్ళ బలహీనత. వాళ్ళ అస్త్రాలు వాడతారు, కులం వాడతారు, మతం వాడతారు, ప్రాంతం వాడతారు, అసత్య ప్రచారం చేస్తారు. ఇవన్నీ వాడేశారు. ఇటు 2019 ఎన్నికల ముందు వాడేశారు, మిగిలిన ఏమైనా ఉంటే 2019 నుంచి 24 దాకా వాడేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఏమీ లేవు, పాతయ్య తీసి మళ్ళీ వాడతారు. ఇటు కులం మీద ఎవడంటాడండి, చూశారు కదా ఏ కులం ఎలాంటిదో, ఏ కుల ప్రతినిధి ఎలా మాట్లాడుతున్నాడో, ఎవడేం చేసాడో ప్రజలు అనుభవించారు కదా. మళ్ళా నిన్ను దరిదాపులో రానిస్తారా? అది వృధా ప్రయాస. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఇప్పుడు చూడు, ఆ పార్టీలో మొత్తం చల్లా చెదిరైపోయి 10 మంది మిగులుతారు. వాళ్ళు అంటరాని వాళ్ళు, ఎవడు ఏ పార్టీ వాడు తీసుకోడు, రాజకీయంగా అంటరాని వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళకుండా చేశాడు అతనే. కొడాలి అని వాళ్ళందరినీ ఏ పార్టీ వాళ్ళు చేర్చుకోకుండా చేసి పెట్టేశాడు. వాళ్ళు బుర్రలేదు వాళ్ళకి, వీడేం చెప్తే తిన్నారు. ఇంకెందుకు వెళ్తారు, ఎవడన్నా ఎందుకు తీసుకుంటారు? ఎవడో తీసుకోడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు తిట్టారు, జనసేన తిట్టారు, బీజేపీ వాళ్ళు అష్టోళ్ళు తిట్టారు, వాళ్ళు ఎందుకు చేర్చుకుంటారు? ఏ పార్టీ వచ్చినట్టు అక్కడే పడి ఉండాలి. బీజేపీ తీసుకొచ్చామని బీజేపీ తీసుకుంటే వాళ్ళు దరిద్రం ఉంటుకుంటారు. వాళ్ళ పని ఏమైనా బాగుందా? వాళ్ళకే జింజింగ్ అయిపోతుంది.
టీడీపీతో కలిసి ఉంటేనే వాళ్ళందరికీ బాగుంటుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు 10 ఏళ్ళ పాటు ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఉండాలంటే వాళ్ళు కొన్ని ప్రేమలు చంపుకోవాలి, కొన్ని అభిమానాలు చంపుకోవాలి. రాష్ట్రము ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళకి ఏం చేయాలన్నా అదే ఆలోచన ఉండాలి తప్ప ఒకప్పుడు మేము కలిసి తిరిగాం మా ఫ్రెండే, ఆ ఫ్రెండ్ దొంగోడైతే వెళ్తావు నువ్వు, వెళ్ళంగా ఒక అతనితో నీ స్నేహం ఉంటుందయా. అవును. ఆడు దొంగోడని తేలిన తర్వాత అందరూ ఊళ్ళో వాళ్ళందరూ నువ్వు ముఖం మీద దుమ్మేసేసిన తర్వాత నువ్వు వాడు కూడా తిరుగుతావా. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ కొంత సాఫ్ట్ కార్నర్గా వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు, వాళ్ళు అరాచకం చేశారు మనం అరాచకం చేయకూడదు అనుకున్నారు. వాళ్ళు ప్రతి అంశంలోనూ తప్పులు చేశారు, ప్రతి అంశంలోనూ భూముల మీద మద్యం మీద ఒక్కోటి తీసి అన్ని ఆధారాలు ఉన్న తర్వాతే మనం వాళ్ళ మీద కేసు కట్టాలి, చట్ట ప్రకారం వెళ్దాం, వాళ్ళని ఏమి ఏ రకమైన దౌర్జన్యం చేయొద్దు, దుర్మార్గం చేయొద్దు, అరాచకం చేయొద్దు అనుకుని నిర్ణయించుకున్నారు. వాళ్ళు దాన్ని పాలసీగా తీసుకున్నారు. అయితే ఎంతసేపు అండి తీసారండి 4 పీకండి అంటే ఎంతసేపు తీసుకొస్తారు, అతనే చేయగలిగాలి వీళ్ళు చేయలేరా అనే కదా, అది వద్దనుకున్నారు. కానీ శృతి మించిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు కోటింగ్, అది జరుగుతుంది. ఇప్పుడు కొంచెం అలర్ట్ అవుతారు, అరే అవురా మనం వీళ్ళంత పద్ధతిగా చట్టానికి న్యాయానికి లోబడి మనం ఇలా ప్రవర్తిస్తున్నా, అరాచకం చేయకుండా ఉన్నా, మనం ఇలా దుమ్మేస్తూ పోస్తున్నారు, వీళ్ళ నోరు ముయించొద్దా అనుకుంటారు. అప్పుడేమవుద్ది, కొన్ని చూసి చూడనట్టు వదిలేసిన సమయం వృధా ఎందుకు, ఆ సమయాన్ని అభివృద్ధి కోసం వాడదాం అని అనుకుంటారు చంద్రబాబు గారు లాంటి వాళ్ళు. వీళ్ళతో వేస్ట్ సమయం వృధా, ఆయన తిట్టిన ఒకటి ఆయన మారడెందుకు పోరం పోకుండా అని వదిలేస్తాం కదా, అలాగా వదిలేసాడు కొన్ని. కానీ ఇప్పుడు వదలరు, పూర్తిగా వాళ్ళు ఎందులో ఉన్నారు ఏం చేశారు అనేటివి బొలావ్ అంటారు. ఎందుకంటే చూడు జత్వానీ కేసు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారా, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసు వస్తుంది. ఇది అయిపోయిన వెంటనే నోటుకు వచ్చిన మాట్లాడి వాసుదేవ్ మద్యం కేసు, తర్వాత భూదందా కేసు, పెద్దిరెడ్డి కేసు, ఇవన్నీ లైన్లో ఉన్నాయి. ఈ ఎన్నాటికి సెంటర్ పాయింట్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి. నీ నవ్వు వరం అని అప్పుడు అనాలి వీళ్ళు. ఎన్నాట్లో తేలిన తర్వాత నీతో స్నేహం మాకు శాపమంటారు వీళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరూ ఇరుక్కుపోతారు కదా, ఏం ఇరుక్కుపోతారు, కోట్లు సంపాదించేసి ఆనందంగా. అవునండి, ఆ కోట్లని కక్కించాలంటున్నాను కదా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇతనికి 2004కు ముందున్న సొమ్ము ఆస్తులు మాత్రమే ఉండొచ్చాలి వాళ్ళందరి దగ్గర. ఎంతసేపు లెక్కేస్తారో తెలిసిపోద్ది కదా, అప్పుడే ఎన్నికల అఫిడవిట్లో చెప్తారు అది మాత్రం ఎంత ఉందో తీసి మిగతా అంతా పట్టిన మనుషులు తీసుకెళ్ళి మోసుకెళ్ళిపోలే మొత్తం అంతానే వాళ్ళు చెప్తున్నా. కానీ ఆ కార్లు గీర్లు అని డ్రైవర్ని పట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోవాలి, దొడ్లో గవర్నమెంట్కి జమ వేసేయాలి. ఇది చెప్తానికి వినటానికి ఎంతగా ఉంటుంది కానీ సాధ్యమేనయ్యా, అది పెద్ద కష్టమేం కాదు. ఆ పని వీళ్ళు ధైర్యంగా చేయాలి. ఆ ధైర్యంగా చేసినప్పుడు ఈ ఓవర్ యాక్షన్ ఆపేస్తారు, నోరు మూసుకుని పడి ఉంటారు. అర్థమైందా నీకు? అంతే సింపుల్. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎలా మాట్లాడొచ్చా అలా మాట్లాడొచ్చా అని అంటున్నారు. ఇప్పుడు కేసులు ఆధారం లేకుండా మాట్లాడారు, మరి ఆధారాలు ఉండి మాట్లాడారా? సుధాకర్ రెడ్డి కేసులు పెట్టాడా? మరి ఆ కేసులు ఇప్పుడు వరకు తేలియా? ఇప్పుడు చట్టము న్యాయం కూడా 2 వైపులా ఉండకూడదు. అలాగా ఏదో ఒక దాని మీద స్టిక్ అనే ఉండాలి. ప్రజలందరూ విశ్వాసం అందుకునే కోల్పోయారు వాళ్ళు. చంద్రబాబు గారు మనం తిట్టుకుంటాం కానీ స్లోగా ఉంటాడు, ఈయన సరిగ్గా చేయడని అలా ఉండబట్టే ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు. ఆయన ధర్మరాజురావు బాబు అని, ఇటు దొంగోడురా బాబు అనుకుంటారు. అంటే